అందరికి సండే హాయ్ అందరికి జై శ్రీరామ్. సో పల్లవి పిల్లలు అందరూ చికెన్ బిర్యానీ, డాడీ చికెన్ బిర్యానీ చాలా రోజుల తర్వాత చేస్తున్నా. చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ వెంకటన్న చేతోని రెసిపీ మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ యూట్యూబ్లో చూడండి. వాళ్ళకన్నా కదా మరి రుద్విక్ రుద్విక్ బిజీ పర్సన్ ఇక్కడ చూడు. నువ్వు బిర్యానీ వండుతావా? పోయి వాడు అద్భుత ఆనియన్ కట్ చేస్తా. మధ్యలో అందరు బిజీ ఉండే చేయలే, మళ్ళీ మెల్ల స్టార్ట్ చేద్దామని చెప్పిన. అంటే పల్లవి స్టార్ట్ నువ్వే వండు అని చెప్పి అంటున్నారు. అంటే మస్తు రోజు బిర్యానీ తినక అందుకే టేస్ట్ చేద్దామని. మళ్ళీ అదే టేస్ట్ ఉందా లేకపోతే మర్చిపోయిందా అని వెంకట్? సేమ్ అదే టేస్ట్ వస్తుందా ఇంకా? ఇంకా మంచి వస్తుందా? ఇంకా మంచి టేస్ట్ వస్తుందా? అదే పాత టేస్ట్ వస్తుందా? ఏం చేస్తా? జిగిరి సినిమా అంటే చూడండి, సూపర్ ఉంది. ఫ్రెండ్షిప్కి సేమ్ అది ఈ నగరాలకి ఏమైంది సినిమా ఉంది చూసారా? దాంతో ఎక్కువ ఉంది కామెడీ, సూపర్ ఉంది. చాలా మసాలా కలుపుతుంది. స్టార్ట్. చాలా ఫస్ట్ అల్లం. ఎన్ని అవర్స్లో అయిపోతుంది వెంకట్? మస్తు ఆకలి అవుతుంది. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. పసుపు, కారం, సాల్ట్. చెప్పు, ఏమైనా చెప్పు, మాట్లాడు మీ ఫ్రెండ్స్తో. ఎన్ని కేజీ చికెన్? 1.5. ఇంతసేపులో ఉట్టే వీడియో తీయమని చెప్పిన. వీడియో తీసుకుంటే ముచ్చట్టుకుంటా ఉల్లిగడ్డ ఊసి ఇంట్లో పెట్టింది. ఫ్రై కూడా వేయలేదు. ఫ్రై చేసి స్టార్టింగ్ మనం బిర్యానీ అంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఫ్రై చేస్తాం. ఫ్రై కూడా వేయలేదు. వచ్చి అప్పటి నుంచి ముచ్చట పెట్టినావు, ఫోన్ పట్టుకున్నావు, టైం పాస్ చేస్తున్నావు. టైం పాస్ చేసినంత ఫోన్ పట్టుకుని నేను కట్టి అంతా చూడు. ఇప్పుడు ఎంత పెట్టిండా చూడు. చెప్పు. మొత్తం క్లీన్ చేస్తాడు మళ్ళీ తర్వాత కదా. కొద్దిపోయినా లేదు. నేను యాక్చువల్లీ శబరిమలకి రాగానే ఫస్ట్ ఇలా బిర్యానీ ఏదైనా మంచి టేస్ట్ చేసి ఈ చాలు మీతో కూడా మాట్లాడ కలవక అంటే ఇట్లా. సో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ టైం దొరకలే. సండే దొరికింది టైం. చికెన్ బిర్యానీతోనే ఇది ఓపెన్లే అన్నం పెట్టిస్తుందా? మొదలు మీరు కూడా మీ హస్బెండ్స్ ని లేకపోతే మీ పేరెంట్స్ ని టార్చర్ పెట్టండి. పెట్టి టార్చర్ పెట్టి చెప్పారు నాతో చేపిస్తుంది కూడా. టార్చర్ పెట్టండి. నీ వీడియో చూసుకుంటే అయినా చేయమనే వాళ్ళకు. అన్నవాళ్ళు ఒక్కసారి నా వంట చేసి తినిపియండి అక్క వాళ్ళకు. పాపం నా అంత లక్కీ లేరు ఎవరు. నేను అసలు వీళ్ళ గురించి అయితే నేను అసలు సీదు అద్భుతంగా చాలా దమ్దమ్ చేస్తారు. చాలా మస్తు దమ్దమ్ చేస్తారు. వీళ్ళందరూ దమ్దమ్ చేస్తాను. మామ నువ్వే ఉండు, మామ నువ్వే ఉండు అంటే నేను చేస్తాను. వీళ్ళ కూడా మనం చేయాలి. లైట్ దమ్దమ్ చేస్తాం అని చెప్తాను. సరే, నార్మల్గా అయితే వీళ్ళ గురించి అయితే అస్సలు చేయను వీడియోలు. అంటే ఈ ఫుడ్ గిడ్డ అంతా ఇక వాళ్ళు ఎవరు అద్దు శాము స్వీత్ మామ దమ్ చేస్తారు. డాడీ నాకు బిర్యానీ డాడీ తిన్నా ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్పంటే నేను చేస్తున్నా. అయితే మీకు ఒకటి ఛాలెంజ్ పెడుతున్నా. పల్లవి ఫాలోవర్స్ అయితే ఏం చేయండి, కమెంట్స్ పెట్టుర్రి. అంటే నేను ఇష్టం ఉంటే లైక్స్ కొట్టుర్రి, పల్లవి ఇష్టం ఉంటే కమెంట్లు కొట్టుర్రి. చూద్దాం ఎవరింత లైక్స్ కొడతారు, ఎవరింత ఇష్టం ఉంటారు. నువ్వు ఇష్టం ఉంటేనేమో కమెంట్స్ చేయాలా, నేను ఇష్టం ఉంటేనేమో లైక్లు కొట్టాలా.
దానిలో తెలిసిపోతుంది ఎంతమంది ఫ్రెండ్స్ ఇష్టం ఉంది. ఓల్డ్ సిటీ బిర్యానీ లేకపోతే హ్యాండ్ మేడ్ బిర్యానీయా అంటే ఇట్లా నాటుకోడి బిర్యానీ మటన్ బిర్యానీ ఏ బిర్యానీ ఎక్కువ ఇష్టం ఉందో మీరు కమెంట్ చేసిరు అనుకో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అదే బిర్యానీ ట్రై చేద్దాం. జల్లిగడ్డ తీసుకో. మీరు జల్లి పంపేయండి మాకు మళ్ళీ ఒక్కసారి బిర్యానీ తినే అవకాశం ఉంది. అది అందరికి హాయ్ పెట్టి హాయ్ చెప్పవా? చెప్పు. అవో చూస్తారు అందరు మీ ఫ్రెండ్స్, మీ స్కూల్ ఫ్రెండ్స్ చూస్తారు. సో లాస్ట్ ఇయర్ చేసినాం ఫుడ్ బ్లాగ్స్, మళ్ళీ ఇప్పుడు దమ్ దమ్ చేసి పట్టుకొచ్చిరు. కంటిన్యూ చేయాలా ఏందనేది మీరు చూసే వ్యూస్ దాన్ని బట్టి మీరు కమెంట్స్ చేసేదాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. వీళ్ళని అడుగుతా ఉన్నాను, నేను టైం తీసుకోలేను, ఇప్పుడు టైం తీసుకుంటున్నా కంటిన్యూ చేద్దామా వద్దా అని చెప్పేసి. సో ఫుడ్ ఇంకా డిఫరెంట్ ఏ ఫుడ్ కావాలో మీరు కమెంట్స్ పెట్టిరనుకో మనం ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సేమ్ పాతలాగానే అప్పుడు చెప్పిరు కదా మీరు వంకాయ మసాలా వండమని, ఒక్కసారి అట్లా వెరైటీస్ మీరు చెప్పండి, వెంకట వండుతారు, మేము తింటాం కదా. ఎట్లుంది చికెన్ బిర్యానీ ఇష్టం అద్వితకు. ఏ బిర్యానీ ఎక్కువ ఇష్టం అంటే చికెన్ సామ్ అయితే చికెన్ పిచ్చిది. హలో హలో అది పెట్టు ఇంకా లెగ్ పీస్ పెట్టుకో. నోట్లో వాటర్ వస్తాయి. మళ్ళీ అయ్యా తింటుండు టేస్ట్ ఉందా? ఉప్పు ఉందా? ఇది మ్యాక్, ఇది తినని చాక్లెట్ కొంచెమే తిను. చాక్లెట్ తీసుకో. బిర్యానీ సాయిబాబా కాదు, మీ అన్న అయితే వద్దు కానీ నేనైతే తీయాలా? డాడీ అనేదో అనుకుంటున్నావి తిననిస్తామని. మమ్మీ డాడీ ఎడికిపోయారు చెప్పు డాడమ్మా. మమ్మీ డాడీ ఎడికిపోయారు? నాని ఎడిపోయింది, ఎడిపోయిపోయిందని చెప్పు. నాని ఎడికిపోయింది, నాని ఎడికిపోయింది. టార్గెట్ చూడు అనేది. అమ్మా నీకు చాలా షార్ప్ ఉంటాడు నువ్వు. తెలివి చూసినావు ఎంత ఫాస్ట్ ఉంది. మళ్ళీ పట్టుకుంటాడు తెలివి అంట వాళ్ళ పెద్దమ్మ తెలివి. సరే జల్దీ అందరు వీడియో చూస్తే అందరు కమెంట్స్ చేయండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, అపోలో ఫిష్ బిర్యానీ, ఏ బిర్యానీ చెప్పండి కమెంట్స్ చేస్తే ఆ బిర్యానీ మనం నెక్స్ట్ వీడియోలో ఆ బిర్యానీ ట్రై చేద్దాం ఒకసారి. ఫిష్ బిర్యానీ అంత ఉంటుందా? ఫిష్ ఎందుకు ఉంటుంది, అన్ని బిర్యానీ ఉంటాయి, ఎగ్ అన్ని. పిగ్ బిర్యానీ లేకపోతే పాయ బిర్యానీ చేద్దాం నెక్స్ట్. అరే మస్తు ఉంటుంది. పాయ బిర్యానీ బాగుంటది, అరే సేమ్ ఇట్లనే ఉంటది మా అంటే ఉడకబెట్టేస్తాం ఫస్ట్ అంతా అయిపోతుంది, దాని తర్వాత బిర్యానీ అవుతుంది. అది జస్ట్ మసాలా కాలు వాడే చూడకపోతే చూడు మొత్తం గాలి కొట్టేసి. మళ్ళీ ఇగో వెంకట్ ఫస్ట్ ఆనియన్ చూడు, సెకండ్ ఆనియన్ చూడు. లేకపోతే ఎక్కువ ఫ్రై చేద్దామని చెప్పేసి నేను తీసుకుంటే క్రిస్పీ ఉండాలి పల్లవి, ఇట్లా కడక్ ఉండాలి. ఇది లాస్ట్ గార్నిష్ గురించి. అది నేను ఇండియా వీడియోలు చేస్తాను కదా, ఎవరైనా ట్రై చేసిరా నార్మల్గా బిర్యానీ, నా బిర్యానీ అంటే వీడియోస్ చూసుకుంటే ఎవరైనా బిర్యానీ ట్రై చేసిరా లేదా ఒకసారి అది కూడా కమెంట్ పెడితేనే తెలుస్తుంది. ఎందుకంటే మీకు మాకు డైరెక్ట్ చూసే వాళ్ళకి మేము నార్మల్ చేస్తాం కదా,
డైరెక్ట్ కమ్యూనికేషన్ కావాలంటే మనం మీరు కమెంట్స్ వల్ల చేస్తుంటే నేను కూడా కమెంట్స్ వల్ల దాంట్లో పోయి చూస్తుంటా మనకు తెలుస్తుంటుంది నేను చెప్పేటి అని ఎంతమంది ట్రై చేసి అది కూడా కమెంట్స్లో పెట్టేసేయండి ఒకసారి. ఏమేమి బిర్యానీ మీకు చేసి కర్రీ మనం బిర్యానీ ఎక్కువ చేయలేదు కర్రీ చేస్తాం. ఉంది మూత పెట్టకపోతుంది ఇది కడాయి తీసేయాలా? ఈ టిప్స్ ఎందుకు ఇవి నాకు తెలియదా ఇదంతా కొత్త చెప్తా అంతా అయ్యా అన్ని చిన్న చిన్న టిప్స్ అందరికి తెలుసు అందరికి తెలుసు దాంట్లో యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారో మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరు తెలుసు అన్నా. నేను ఏం చేస్తున్నా తెలుసా అన్నా 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 కాదు ఏం చేస్తున్నా అని అడిగినావు కదా ఇవి చేసే కష్టానికి నార్మల్గా వీళ్ళు బరువు అవుతుందంట ఫుడ్ ఉండడానికి నన్ను ఉండని ఆ వీడియోలోనేమో అట్లా చెప్పు దాచుకుంది చూడు అది ఏమంటే నీకు నీ ఫుడ్ చాలా ఇష్టం నీ ఫుడ్ చాలా ఇష్టం అని నాతో చేయించుకొని వాళ్ళు జర రిలాక్సేషన్ డాడము 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 నో 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 అయితే అవుతున్నాడు నో నో అంటున్నావు అమ్మా అయ్యా చెప్పిన మాట ఎట్లా వింటాడు 40% ఉడకాలా ఇవైతే అట్లా ఉంటుంది అనమాట పల్లవి వీళ్ళది ఏం కాలేదు ఇంకా ఏంటది చేద్దాం అనుకున్నా అంటే ఉండనే కాదు తిందామని అర్ధ గంటలో అయిపోతుంది. ఏ బాస్మతి రైస్ ఇది అది నేను అదే తెచ్చినా అదే ఇష్టం రైస్ ఏంది ఏ ఇంట్లో పిల్లలతో నాకు అడిగిపించింది అందుకనే ఇస్తున్నాను. పిల్లలు వచ్చి డాడీ నువ్వు బిర్యానీ డాడీ ఆకలి అవుతున్నాడు బిర్యానీ డాడీ ఆకలి అవుతున్నాడు అంటే ఇక సరే పళ్ళ పని చేద్దామంటే ఇంక పల్లెకి ఫోన్ పట్టుకొని వచ్చి నేర్పించిన పిల్లలు నా మాట విన్నాడు కదా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్. డెజర్ట్ ఏం లేదా డెజర్ట్ డెజర్ట్ అంటే స్వీట్ చదివిన నేను కూడా స్కూల్ ఇప్పుడు చూడు నేను చెప్పిన మాట ఎట్లా అంటాడు ఇప్పుడు కొన్ని బియ్యం తీసి జాలీలో ఎట్లా వేస్తాడు చూడు చూడు చేసేటిది అది అందరికి చేసేటిది అది అందరికి తెలుసు. చెప్పిన మాట వింటాడు పాప చెయ్యి ఏం కాదు. నేను నార్మల్ ఎత్తున్నా పల్లవిని ఇంత మంచిగా చూసుకున్నాను అర్థం చేసుకోరు. మా పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతుంది. నార్మల్ చెప్తున్నా 15 సంవత్సరాలు అయినా సరే కూడా నేను అడిగిరా అంటలేను నువ్వు ఇంత మంచి నార్మల్ గా ఇట్లా ఆ ఫేస్ లా గ్లో ఫిట్నెస్ అంటే నేను ఎంత మంచి నన్ను హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నువ్వు బాడీ పైన కేర్ తీసుకొని ఫేస్ పైన కేర్ తీసుకొని ఇంత నిమ్మలంగా ఉన్నావు అందరు తెలుసు అది నేను ఎంత మంచిగా చూసుకుంటున్నావు అంటే చూస్తలే అంటే చెప్తున్నా నేను నీకు అన్ని విషయాలలో నేనే ఇక అన్ని ఇక తెలియదు బయటనేమో రౌడీ షీటర్ ఇంట్లోకి వచ్చేసరికి మైసమ్మ తల్లి మీదే కూర్చుంటారు రోడ్డు అట్లా నువ్వే నేనేం చెప్పిన తీ ఇప్పుడు ఎవరు చూస్తలే ఇలా పెట్టాలా దగ్గర దీని పది పెట్టి ఇది హైట్ ఎక్కువ అయిపోయింది పల్లవి నేను చూపించేలాగా వేస్తాను అట్లే రిటర్న్ చేయాలి ఒకదానికి ఒకదాని మెతుకు అంటుకోకూడదు.
వాడుకోండి, యూస్ చేసుకోండి. సారీ. కాబట్టి ఇగో దీన్ని సప్పుడు పెట్టిందన్నాడు, ఇంత క్రంచి ఇగో ఇట్లా ఉండాలి క్రంచి. నెయ్యి వేసినావా? వేసినా మేడం, మీరు చెప్పినట్టు వేసినా. సర్ప్రైజ్ ఉందా తినేటప్పుడు తెలుస్తుంది. ఫుల్గా వేసిండు వాసన. ఫుల్గా కాదు, ఒకటి మర్చిపోయింది వేయడము, అది మీకు తెలుస్తుంది తింటాం. మంచి వేసినావా? మంచిలేదన్నా సాల్ట్ రైస్లో అదే దాన్ని వేయలేదు, లేదన్నా అది తింటుంది. రైస్ లేదు సప్పు ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మర్చిపోయినా. ఇది తినరు వీళ్ళు వాటర్ వేసి అరే వాటర్ కలుపుకోద్దల్లా గలీజ్ ఉంటుంది. అది మీరు ఆమ్చూర్ పౌడర్. పెంక పెంక ఇంకా ఇంకా దీని మూత. ఇంకా ఇంకా అంటే ఏంటి తెలా? ఫైన్ ఇంగ్లీష్ మీడియమా? కేంద్ర విద్యాలయ స్లోగా వస్తుంది. అయినా అది బాగానే ఉంటుంది. కాయరా ఇదేనా మూత తింది మరి? కరెక్ట్ వచ్చిందిగా, గాలి పోదు కదా బయటికి. ఎందుకు పోతుంది? వద్దు, పిండి 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 పెట్టాలి. పిండి పెట్టాల్సి వస్తుంది మళ్ళీ. గాలి పోతే దమ్మింది. ఎంత కష్టపడుతుంది బిర్యానీ. సెంటర్ వస్తుంది. స్లోగా చెయ్యి. మిగిలింది వాటర్ ఫ్లేమ్ పెద్ద రావాలి. వాటర్ తీసినావా? తీయలే, మళ్ళీ మెత్తగా అవుతుంది. తీయమని. ఇది లెవెట్ పెంక పెట్టి పెట్టేసి. పెంకెందుకన్నా అది డైరెక్ట్ తాకితే కింద అడుగు అంటుంది. సెకండ్ టిక్ టిక్. టిక్ సెకండ్ టిక్. ఇప్పుడు ఏంది కథ దీన్ని? దాన్ని రైస్ వాటర్ తీసేయండి, కట్టు మెత్తగా అవుతుంది. తీయమని అది. యమ్మీ 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 బిర్యానీ రెడీ. రుచిక్ పెట్టుకుంటావా? ఇది స్పూన్ డాడీ నేను కూడా పెట్టుకున్నాను. పార్సల్ చేస్తున్నాం. లెగ్ పీస్ యాక్చువల్లీ ఇక్కడ ఉంది. శివాకి ఇష్టం, శివాకే పోతుంది అది. గరం గరం బిర్యానీ. ఆల్రెడీ ఇప్పుడు ఈ బిర్యానీ గురించి శివ శైలి అందరు వెయిటింగ్. ఆకలి అవుతుంది నిజంగా. సో ఫస్ట్ మీకు అందరూ తెలుసు కదా, ప్రతి బ్లాగ్లో ఏది చేసినా డాడీకి ఫస్ట్ అక్కడ పెడతాం మేము. పెట్టినాక ఇమీడియట్లీ గరం గరం టేస్ట్ చూసి చెప్తే ఇప్పుడే. పెట్టేసి రాపు. చలో డాడీ దగ్గర పెడదాం ఫస్ట్. డాడీ సరే ఒక 2 minutes ఆగి టేస్ట్ చేసేద్దాం. డాడీ చలో నేను వినిపిస్తా. ఫస్ట్ నువ్వు తిన్నాక తిను. ఏముంది యమ్మీ 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 రుచిక్. వాట్ ఈస్ థింకింగ్? కాలుతుంది, పెడదాం గరం. మెల్లగా పెట్టు. ఎవరికి పెడుతున్నావు? నీకే. మెల్లగా పెట్టు. జల్దీ జల్దీ కరెక్ట్. ఎట్లా స్పైసీ గీసీ సాల్ట్ గీల్ట్ అన్ని పొడులు ఇస్తా షార్ట్కి. సూపర్ ఉంది. ఒకటి 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 ఒకటి. చలో ఇప్పుడు నేను తినేసి చెప్తా ఇప్పుడే.
చలో ఫైనల్లీ బిర్యానీ చేసినాం, తింటున్నాం, సండే స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ చెప్ మేడం. బాయ్ ఇక బాయ్ చెప్తుంది. బాయ్. బిర్యానీ కావాలంట మావాడు, బిర్యానీ తినడానికి వెయిట్ చేస్తుండ, ఒక ప్లేట్ గుంజుకుంటుండు. బాయ్ చెప్ బాయ్ ఫ్లైంగ్ కిష్. చలో ఇక బిర్యానీ కావాలంట. సో థ్యాంక్ యూ అందరు, చూడండి, కమెంట్స్ అయితే మర్చిపోకూరు కంపల్సరీ. నచ్చింది నీ బిర్యానీ. ఇక మావాడు బిర్యానీ నీకు వెయిట్ చేస్తుండే కానీ ఫస్ట్ రెసిపీ కదా జుద్దిక్ ఫస్ట్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ చేసేటప్పుడు వాడు చిన్న ఉండే 2 months 3 months ఉండే అప్పుడు. బాగున్నాయా? ఫ్లైంగ్ కిష్ ఆడమ్మా, ఫ్లైంగ్ కిష్. చలో ఓకే, మావాడు తినడానికి వెయిట్ చేస్తుండు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ కుంటపల్లి బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి.